చందు శుభలేఖ చూసి అక్కడ ఉన్న నర్మద అయితే ఆ శుభలేఖ తీసుకొని ఆ పెళ్లి కొడుకు పేరు దగ్గర సాగర్, అలాగే పెళ్లి కూతురు పేరు దగ్గర నర్మద అనే పేర్లు రాసి వాళ్ళ అమ్మ నాన్న పేర్ల దగ్గర అయితే వాళ్ళ అమ్మ నాన్న పేర్లన్నీ రాస్తూ ఉంటుంది. ఇక అది రాసి చూసి అక్కడ ఉన్న నర్మద అయితే మురిసిపోతూ ఆ శుభలేఖను దగ్గరకు తీసుకొని తనైతే నవ్వుతూ తనైతే ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది. అది చూసి ప్రేమ అయితే ఏంటి ఏం చేస్తున్నావు అక్క అని చెప్పి అక్కడ కూర్చొని శుభలేఖ తీసుకొని చూస్తుంది. చూసేసరికి అక్కడ ఉన్న నర్మద చేసిన పనికి అయితే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటక్క ఇది, నువ్వు మనకి ఇలా పెళ్లి జరగలేదని ఆలోచిస్తున్నావా అక్క అని చెప్పి అంటుంది. అవును ప్రేమ, నాకు కూడా ఇలా అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుంటే ఎంత బాగున్ను కదా. ఎందుకో తల్లిదండ్రులు మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు, కానీ మన ప్రేమని అర్థం చేసుకోరు. అక్కడే కదా మనకి చాలా బాధ కలిగేది. మనం ప్రేమించిన వ్యక్తిని వాళ్ళు ఎందుకు ప్రేమించరో నాకైతే అర్థం కాదు. మన ఇద్దరికి ఇలాంటి పెళ్లి జరగలేదు కదా, మన ఇద్దరం దురదృష్టవంతులమే అని చెప్పి నర్మద అయితే ప్రేమతో చెప్తూ చాలా బాధపడుతుంది. ఇక నర్మద మాటలు విని ప్రేమ కూడా చాలా బాధపడుతుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి ఈ మాటలన్నీ విని తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మద అయితే తల్లిదండ్రులు దూరమైనందుకు చాలా బాధపడుతూ మళ్ళీ వాళ్ళు కలిస్తే బాగున్ను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ విని వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ప్రేమ అలాగే నర్మద వీళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా చూసి వేదవతి అయితే ఏం చేయలేక మౌనంగా చూస్తూ తను కూడా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.